ప్లాట్ఫామ్ నెంబర్ 5 లో అయితే మాత్రం జనభూమి అయితే ఉంది అన్న. ఎంత నా పోతరకు 200 ఉంది, 150 ఉందా? ఇప్పుడు మనం బుక్స్ లోనే వీటిలో చదివి ఉంటాం కదా, భువనగిరి కోట అని చెప్పేసి. చూడండి ఆ కొండ మీద ఉంది కోట అయితే మాత్రం. ఇక్కడ ట్రైన్ చూడండి మొత్తం అంతా తగలడిపోయింది. హై గైస్, నా పేరు సంపత్, మీరు చూస్తున్నారు రైల్వే సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనమాట. షాలిమార్ టు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం ఇవాళ వెళ్ళబోతున్నాం అనమాట ఆ ట్రైన్ లోని. సో ఆల్మోస్ట్ ట్రైన్ కూడా అయితే వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ దగ్గరికి. ఆల్మోస్ట్ ట్రైన్ అయితే 30 minutes లేట్ అయితే ఉంది. సో ఇంకెంత లేట్ అవుతుందో చూద్దాం ఒకసారి. సికింద్రాబాద్ వెళ్ళేసరికి అయితే మాత్రం నుండి బెంగళూరు అయితే వెళ్తుంది ట్రైన్ అయితే. మనకి 4 నెంబర్ ప్లాట్ఫామ్ నుండి ఇప్పుడే స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు 5 నెంబర్ ప్లాట్ఫామ్ లో అయితే మాత్రం జనభూమి అయితే ఉంది. విశాఖపట్నం టు లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. మన ట్రైన్ గురించి వెయిటింగ్ అనమాట. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే వస్తుందని చెప్పి. సో ఇంకా వెయిట్ చేస్తున్నా. మన పుల్ చేయబోయే ఇంజిన్ అయితే వచ్చేసరికి వచ్చింది. హార్స్ పవర్ ఇంజిన్ అనమాట, మామూలుగా ఉండదు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది ట్రైన్ అయితే. ఇదిగోండి విశాఖపట్నం ఎక్స్ప్రెస్, షాలిమార్ ఎక్స్ప్రెస్ అనమాట. నేను ఈ ట్రైన్ నీట్నెస్ కి అయితే మాత్రం 5 కి అయితే మాత్రం 3, 2.5 ఇస్తాను. వర్స్ట్ కండిషన్ ఉంది ట్రైన్ అయితే మాత్రం. వాటర్ లేదు, ప్రాపర్ గా వాష్రూమ్ నీట్ గా క్లీన్ అనగా లేదు. అసలు ఘోరంగా ఉంది ట్రైన్ అయితే మాత్రం. మిగతా పర్ఫార్మెన్స్ చూడాలి. ట్రైన్ కరెక్ట్ టైంకి వెళ్తారు. యాక్చువల్లీ ఇప్పటికే 30 minutes డిలే ఉంది ట్రైన్ అయితే మాత్రం. సో వైజాగ్ లో ఇంకెంతసేపు ఆపుతాడని కూడా తెలియదు నాకు మెయిన్ గా చెప్పాలంటే. ఇంకా ఇంకొక మహా అయితే సికింద్రాబాద్ వరకు ఇంకొక 5-6 స్టేషన్స్ అయితే ఉంటాయి. అవి కూడా మీకు ట్రైన్ బయలుదేరక అయితే చెప్తాయి ఏవే స్టేషన్స్ అని. జనభూమి అయితే మాత్రం బయలుదేరిపోయింది ఇప్పుడే. ఇది కూడా కరెక్ట్ టైం బయలుదేరిందా అంటే మాత్రం కరెక్ట్ టైంకి బయలుదేరింది. 6:20కి యాక్చువల్లీ ఇది ట్రైన్ 6:21 కల్లా తీసాడు. 1 minute అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం ఉండదు, కరెక్ట్ టైంకి అయితే బయలుదేరిపోతుంది. అసలు చాలా ఘోరంగా ఉంది స్మెల్. మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది అసలు. ఏంటో తెలియదు కానీ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ దాటితే ఏదో చిన్న తెలియని ఫీల్ అయితే ఉంటది అనమాట. కొల్లం నుండి విశాఖపట్నం అయితే వస్తుంది ఇప్పుడు ఇది. షాలిమార్ టు సికింద్రాబాద్ టోటల్ కిలోమీటర్స్ అయితే వచ్చేసరికి ఈ ట్రైన్ 1574 kilometers అనమాట. టోటల్ రన్నింగ్ టైం అయితే వచ్చేసరికి 25 hours 50 minutes అనమాట, కరెక్ట్ రన్నింగ్ టైమ్. సో ఇంకా లేట్ అయినా కూడా ఇంకా ఎక్కువ అవ్వచ్చు. త్వరగా అయితే రాదు కానీ మన ఇండియన్ రైల్వేస్ లో లేట్ అయితే అవ్వచ్చు. ఈ ట్రైన్ కి మొత్తం ఉన్న బోగీలు అయితే వచ్చేసరికి 14 బోగీలు అనమాట, ఇంజిన్ తో కలుపుకొని. ఈ ట్రైన్ కి యావరేజ్ స్పీడ్ అయితే వచ్చేసరికి 61 kilometers, అంటే 60 ఆ రేంజ్ లో అయితే వెళ్తుంది. అలాగే మ్యాక్స్ స్పీడ్ అయితే వచ్చేసరికి 130 kilometers. కొన్నిసార్లు 120 కూడా టచ్ అయింది నాకైతే మాత్రం. అంటే ఇవాళ ఉన్న జర్నీలో అయితే. ఇప్పుడే సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే వచ్చింది అనమాట. సో స్టార్ట్ అయిపోయింది సామర్లకోట నుండి. ఆల్మోస్ట్ 5 minutes అయితే ఇక్కడ ఆగింది సామర్లకోట జంక్షన్ నుండి అయితే. ట్రైన్ ఏంటో తెలియదు కానీ ఆల్మోస్ట్ 50 minutes డిలే అయితే ఉంది ఇప్పుడు వరకు. సో పర్లేదు, అంటే ఒకసారి ఏమో తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది. మేబీ నాకైతే ఇప్పుడు అదేంటిది వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ లో చూస్తే మాత్రం ఆ టైంకి వెళ్ళేసరికి అయితే మాత్రం, అంటే సికింద్రాబాద్ వెళ్ళేసరికి అయితే ట్రైన్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోతుంది అన్నారు. మరి చూడాలి మరి సికింద్రాబాద్ వెళ్ళేసరికి లేట్ అవుతుందా లేదా స్లో అవుతుందా అని చెప్పేసి. ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు మా దగ్గర అంతానే, మొత్తం అంతా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు. ఏంటంటే విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ కి ఇన్ని స్టేషన్స్ అంటే మధ్యలోని సామర్లకోట ఒకటి, రాజమండ్రి, నెక్స్ట్ విజయవాడ సోర్స్ స్టేషన్ ఒకటి, వరంగల్ ఒకటి, నెక్స్ట్ ఏమో సికింద్రాబాద్. ఎక్కువ స్టాప్స్ అయితే ఉండవు. కాకపోతే ఈ ట్రైన్ నేను ఎందుకు ప్రిఫర్ చేయొద్దు అంటాను, ఎందుకంటే డే టైం కాబట్టి కొంచెం వేస్ట్ అవుతుంది టైం అయితే. అదే నైట్ ట్రైన్స్ అనుకోండి మనకి చాలా వేగంగా కవర్ అవుతుంది. ఒక నైట్ స్లీప్ చేస్తే చాలు, మరుసటి రోజు మార్నింగ్ మన హైదరాబాద్ లో ఉంటాం. మన ఎదురుకుంటే ఆపోజిట్ లో ఒక ట్రైన్ పాస్ అవుతుంది కదా, అది ఏ ట్రైన్ అంటే మనకి భువనేశ్వర్ నుండి బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ అనమాట అది. సో అది అయితే ఇప్పుడే అరైవల్ అయ్యింది రాజమండ్రి రైల్వే స్టేషన్ కి అయితే. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి మన ట్రైన్ లో అయితే వాటర్ అయితే వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాష్రూమ్స్ కి బాటిల్ పట్టుకుని వెళ్ళాలి. అదొక చాలా ఇబ్బంది అయిన పని అనమాట. మధ్యలో వచ్చి మాకు క్లీన్ చేశారు ఆ రూమ్స్ అన్ని మొత్తం అంతానే. ఇంటీరియర్ లోపల అంతా క్లీన్ చేశారు కానీ వాష్రూమ్స్ కూడా క్లీన్ చేశారు. కాకపోతే ఏంటంటే వాటర్ అయితే రావట్లేదు. ఇగోండి ఫిల్ చేస్తున్నారు, ఇగోండి వాటర్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేజర్ స్టేషన్స్ లోని వైజాగ్ నుండి సికింద్రాబాద్ లో రాజమండ్రి కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. రాజమండ్రి, విజయవాడ. సో విజయవాడ ఆగదు కాబట్టి విజయవాడ నియర్ బై స్టేషన్ లో అయితే అవుతుంది ఇది. పూతరేకులు అన్న ఎంత నా పూతరేకు 200 ఉంది, 150 ఉందా? ఈ ట్రైన్ నెంబర్ అయితే వచ్చేసరికి 12773 అనమాట. షాలిమార్ టు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ట్రైన్ కొన్న స్పెషాలిటీ, ఎవ్రీ వీక్ మాత్రం ఉంటది వన్స్ ఏ ట్రైన్. ఎవ్రీ బుధవారం అయితే స్టార్ట్ అవుతుంది షాలిమార్ లోని.
లెక్చర్ అంటే మరుసటి రోజు ఈవినింగ్ 6 o'clock అయితే సికింద్రాబాద్ అయితే రీచ్ అవుతుంది. ఇందులో ఆల్మోస్ట్ 16 స్టాప్స్ అయితే ఉంటాయి అనమాట. షాలిమార్ నుండి సికింద్రాబాద్ కి 16 స్టాప్స్. ఇదిగోండి మన రాజమండ్రి అనమాట, పుష్కర్ ఘాట్ రోడ్ ఇదంతాని. ఈ రోడ్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఇక్కడే కాబట్టి, రాజమండ్రి కుర్రాన్ని, అదే కోనసీమ కుర్రాన్ని కాబట్టి మొత్తం అన్ని మనకు తెలుసు. అలాగే మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే బైక్ లో వ్లాగ్స్ అన్ని ఇక్కడ కూడా చేశాను చాలా వరకు. ఈ రాజమండ్రి పుష్కర్ అంటే ఏదైతే గోదావరి రోడ్డు ఉన్నాయో మొత్తం అన్ని టెంపుల్స్ అనమాట. ప్రతి టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి అయ్యప్ప స్వామి టెంపుల్, ముందునేమో చాలా పెద్ద శివాలయం, ఇక్కడ కూడా చూడండి సాయిబాబా టెంపుల్. సో ఇలా చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి అనమాట ఈ గోదావరి రోడ్డు అంతాని, ఈ రాజమండ్రి కొవ్వూరు అంతాని. సో నెక్స్ట్ మనకు వస్తుంది రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట, గోదావరి బ్రిడ్జ్. ఈ ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ రోడ్ క్రమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఆల్మోస్ట్ 3 kilometers 4 kilometers ఉంటది ఇదైతే రాజమండ్రి బ్రిడ్జ్ అయితే మాత్రం. ఒకసారి అది మీకు మ్యూజిక్ పెట్టి ప్లే చేస్తాను. ఇందాక మొత్తం అంతా చెప్పా కదా భయ్య, షాలిమార్ నుండి సికింద్రాబాద్ ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు పడుతుంది అని. అలాగే నేను విశాఖపట్నం నుండి ఎక్కాను కదా, సో విశాఖపట్నం టు సికింద్రాబాద్ అనుకోండి 690 kilometers అయితే పడుతుంది. సో రన్నింగ్ అవర్స్ అయితే వచ్చేసరికి 12 hours 10 minutes అనమాట. కొంచెం పర్లేదు అని చెప్పచ్చు. ఇప్పుడే వరంగల్ రైల్వే స్టేషన్ కూడా దాటేసింది అనమాట. నేను ఈ లోపల పడుకునే లేసాను, చిన్న యాప్ అయితే వేసాను అనమాట. వరంగల్ స్టేషన్ అయితే దాటేసింది. బట్ నేను సికింద్రాబాద్కి వెళ్ళేసరికి అయితే మాత్రం ఆల్మోస్ట్ 6 దాటేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ 6 o'clock కి డెస్టినేషన్ టైం అనమాట, రీచ్ అయ్యే టైము. మరి ఇంకా చూడాలి మరి అక్కడికి వెళ్ళేసరికి ఎంత లేట్ అవుతుందేమో అని చెప్పి. ఇప్పటికే ట్రైన్ చాలా డిలే ఉంది. మనకి ఇక్కడ ఒక హైవే కనిపిస్తుందో చూసారు కదా, ఇది వరంగల్ నుండి అయితే హైదరాబాద్ వెళ్ళే హైవే అనమాట. సో పక్కనే రైల్వే ట్రాక్, పక్కనే హైవే, చాలా బాగుంది చూడడానికి అయితే. కంపార్ట్మెంట్ క్లీనింగ్ అన్ని రెగ్యులర్ గా చేస్తున్నా కానీ వాష్రూమ్ క్లీనింగ్ అయితే మాత్రం అంత ఏమీ లేదు, వర్స్ట్ కండిషన్ ఉందని చెప్పొచ్చు వాష్రూమ్ అయితే. సో నార్త్ సైడ్ నుండి సౌత్ సైడ్ వచ్చేటప్పటికే మనకు అర్థమైపోద్ది ఎట్లా ఉంటుంది అని కండిషన్స్. కాకపోతే ఏంటంటే వాటర్ కూడా ఉండట్లేదు అనమాట. సో ఏంటంటే అయిపోతుంది. మనకి పైన చూడండి కొండ ఏ విధంగా కనబడుతుందో, మొత్తం రాయి అనమాట. ఇంకోటి చెప్పాను కదా మీకు ఇందాక హైవే, సో హైవే దగ్గర నాకు ఇందాక సైన్ బోర్డ్ కనబడింది హైదరాబాద్ ఎంత అని చెప్పేసి. ఇక్కడ నుండి హైదరాబాద్కి ఓన్లీ 60 kilometers మాత్రమే. ప్రీవియస్ క్లిప్ లో ఒక ఊరు అయితే చూసాం కదా, ఈ ఊరు అంతా అయితే వచ్చేసరికి యాదాద్రి. మనకి హైదరాబాద్ నుండి అరౌండ్ 60 kilometers అయితే ఉంటది. సో చాలా బాగుంటది అనమాట యాదాద్రి దగ్గర ఆ టెంపుల్ అంతానే చూడొచ్చు. ప్రతి ఒక్కరు విజిటింగ్ హైదరాబాద్ వచ్చిన అయితే ఈ ప్లేస్ సజెస్టబుల్ అంటాను నేనైతే. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ వైజాగ్ రైల్వే స్టేషన్ బయట అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఏంటంటే, సో బైక్స్ అని మనం ఇష్టం వచ్చినట్టు పార్క్ చేసేస్తాం చూసారా ఎమర్జెన్సీ పర్పస్ లోని. సో మొత్తం అన్ని బైక్లకి ఒక తాడేసి వదిలేశారు అనమాట పోలీసులు. ఒకసారి క్లిప్ కూడా ప్లే చేస్తాను. సో మీరు ఒకవేళ ఎవరైనా స్టేషన్ కి ఎమర్జెన్సీ అయితే మాత్రం ఎక్కడ పార్కింగ్ లో పెట్టరండి, ఎందుకంటే అనవసరంగా అంటే పట్టుకెళ్ళిపోతారు, అనవసరంగా ఫైన్స్ ఇవన్నీ వేస్తారు అనమాట. అనుకున్నాను కానీ మన చాలా స్పీడ్ గానే కొట్టాడు. ఇంచుమించుగా 20 minutes అయితే కవర్ చేశారు అనమాట. అంటే 40 minutes కి డిలే, 20 minutes అయితే కవర్ చేసి ఇంకొక 20 minutes అయితే ఉంది. కానీ సికింద్రాబాద్ వెళ్ళేసరికి అంటే కరెక్ట్ టైం అయితే 6 అని చూపెట్టింది. కానీ ఇప్పుడు నాకు చూపెట్టే టైం అయితే వచ్చేసరికి 5:55కే సికింద్రాబాద్ రీచ్ అయిపోతుంది. అంటే 5 minutes బిఫోరే రీచ్ అవుతుంది. చూద్దాం అసలు 5:55కి రీచ్ అవుతుందా లేదా 6కి రీచ్ అవుతుందా, ఇంకా లేట్ గా రీచ్ అవుతుంది అని చెప్పేసి. చూడండి ఇప్పుడే భువనగిరి రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ ఆపరు, మధ్యలో అలాగే వెళ్ళిపోతుంది అనమాట స్లోగాని. వెనకాల కనబడుతుంది కదా భువనగిరి, మనకి భువనగిరి అనగానే గుర్తొచ్చింది భువనగిరి కోట అనమాట. పైన కోట అయితే ఉంటది. సో అంటే అగోండి క్లియర్ కట్ కనబడిపోతుంది. ఇక్కడ నుండి కోట గోడలన్నీ క్లియర్ గా కనబడుతున్నాయి. సో టూరిస్ట్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. చిన్నప్పుడు మనం బుక్స్ లోనే వీటిలో చదివి ఉంటాం కదా భువనగిరి కోట అని చెప్పేసి. చూడండి ఆ కొండ మీద ఉంది కోట అయితే మాత్రం. సో మొత్తం అంతాని మనకి గోడలన్నీ కనబడుతుంది. నాకైతే క్లియర్ గడ్డ కనబడుతుంది, మనకి ఫోన్ లో కూడా కనబడుతుంది. ఎదురుకుండా చూడండి ఒక మొత్తం అంతా టెంపుల్ అయితే కనబడుతుంది. అదైతే స్వర్ణగిరి అయితే ఉంది, మరి అదేటో తెలియదు నాకు కూడా. సో మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇదిగోండి మనకి ఇంచుమించు ఇదిగోండి ఇప్పుడు 3rd time అనమాట క్లీన్ చేయడం. అక్కడ క్లీన్నెస్ అయితే బాగుంది, కానీ వాష్రూమ్ క్లీన్నెస్ అయితే అంత వర్స్ట్గా ఉంది. సో ఈ క్లీనింగ్ అయితే మాత్రం బాగానే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇవాళ 3rd time అనమాట నేను ట్రైన్ ఎక్కిన తర్వాత క్లీన్ చేయడం. మనకి నెక్స్ట్ వచ్చిన స్టేషన్ అయితే వచ్చేసరికి చర్లపల్లి అనమాట. తర్వాత మోనాలి, తర్వాత లాలాగూడ తర్వాత ఇంకా సికింద్రాబాద్. ఆల్మోస్ట్ వస్తున్నట్లే. మాకు ఇక్కడ నుండి
ట్రైన్ డిలే కూడా అంత ఏం లేదనమాట. సో మార్నింగ్ చెప్పాను కదా జనంభూమి మనకంటే ఎర్లీగా బయలుదేరారని చెప్పేసి, ఆల్మోస్ట్ అది 1 hour 35 minutes డిలే అయితే ఉంది. సో ఇదైతే మాత్రం కరెక్ట్ టైం లోకి వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను ఇదే లేట్ గా వెళ్తాం, అది ఫాస్ట్ గా వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి, ఎందుకంటే అది ఫాస్ట్ బయలుదేరింది కదా విశాఖపట్నం నుండి, అది ముందు బయలుదేరింది. ఆల్మోస్ట్ అది బయలుదేరిన తర్వాత 20 minutes తర్వాత బయలుదేరింది ఇది. కానీ అది 1 hour 35 minutes డిలే అయితే ఉంది. అది ఎక్కడో ఉంది, ఇంకా చాలా దూరంలో ఉంది. ఇదైతే మాత్రం సికింద్రాబాద్ దగ్గర కూడా అయితే వచ్చింది. దగ్గర నుండి 10 kilometers ఉంది. అదిగోండి చెర్లపల్లి. అబ్బా 2 ట్రైన్లు ఒకసారి పక్కన గూడ్స్ ట్రైన్ ఏదో ఉంది చూడండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ అనమాట ఇది. ఓవరాల్ ట్రైన్ రివ్యూ అయితే మాత్రం వచ్చేసరికి, ట్రైన్ మెయింటెనెన్స్ వైజ్ గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటీరియర్ వైజ్ గా అంటే లోపల క్యాబిన్ ఏదైతే ఉంటుందో అక్కడైతే మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. వాష్రూమ్ విషయానికి అయితే వచ్చేస్తే వాసన దాని ఆ వాసనకి క్యాబిన్ లోపల కూడా వచ్చేస్తుంది ఆ వాసన కూడాని. సో అదే మెయిన్ ప్రాబ్లం. వాటర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ లో క్యారీ చేస్తున్నాం అంటే ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాటర్ బాటిల్ సజెస్టబుల్ అంటే వాష్రూమ్కి వెళ్ళాలంటే. ఎందుకంటే చాలా మంది మార్నింగ్ అయితే మాత్రం విశాఖపట్నం టు రాజమండ్రి వచ్చినంత వరకు కూడా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేశారు చాలా వరకు అందరూ. ఎందుకంటే విశాఖపట్నంలో ఫిల్ చేశారు అనుకున్నాం, ఫిల్ చేయలేదేమో మరి ఏమో తెలియదు, కానీ ఫిల్ చేస్తారు మామూలుగా అయితే, కానీ వాటర్ అయితే లేదు. అప్పుడు మెయింటెనెన్స్ వైజ్ కూడా వాష్రూమ్స్ కూడా అంత క్లీన్ గా అయితే లేవు. ఇంకోటి ఏంటంటే ట్రైన్ అయితే ఇన్ టైమ్ లో పరిగెడుతుంది. ఒక 8 minutes డిలే అయితే మాత్రం అంత ప్రాబ్లం అయితే ఏం కాదు. 8 minutes డిలే. ఇక్కడ ఒక ట్రైన్ చూడండి మొత్తం అంతా తగలడిపోయింది చూసారా. ఇప్పుడే మొనాలి రైల్వే స్టేషన్ కూడా అయితే క్రాస్ అవుతున్నాం. సో ఇదంతా పెద్ద స్టేషన్ అయితే ఏం కాదు, బట్ షోర్ స్టేషన్ లాంటిది సికింద్రాబాద్ కి. ఇదే ఉంటే చూడండి ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది. అది ఏ ట్రైన్ అంటే చూద్దామన్నా కూడా తెలియట్లేదు అది ఏ ట్రైన్ అని చెప్పేసి. అస్సలు జెట్ స్పీడ్ అయితే అవుతుంది ట్రైన్ అయితే మాత్రం. అది అలా కూడా దాటగానే అయితే మాత్రం వెంటనే ఆపేసారు అనమాట. అంటే స్టేషన్ ముందు అయితే ఆపారు కరెక్ట్ గా ఇది. సో వారు చూద్దాం. ఇప్పుడైతే 4 minutes డిలే అయితే ఉంది. అసలు మధ్యలో డిలే అయితే లేదు, అసలు ఇక్కడే డిలే అయితే అయ్యింది. పైన ఒక ట్రాక్ కనబడుతుంది కదా, ఆ ట్రాక్ ఇక్కడ మన ట్రైన్ మీద అయితే క్రాస్ అవుతుంది చూడండి. అది చూడండి నెమలి, పెద్ద నెమలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడతో మన షాలిమార్ టు సికింద్రాబాద్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జర్నీ కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు అవతల పక్క ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. సో నేను యువతల పక్క అయితే నుంచున్నా. మరి నాకు తెలిసి ఫస్ట్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను నాకు ఇచ్చింది అయితే. చూడండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, షాలిమార్ టు సికింద్రాబాద్ అనమాట ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. దీని మీద కూడా మనం వీడియో అయితే చేసాం, కానీ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వరకు అయితే చేసాం అనమాట దీని మీద వీడియో కూడా. ఐ హోప్ ఈ వీడియో ఇంకెంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతుంది. దిస్ ఇస్ సంపత్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.